జిల్లాలో మార్చి 2026లో నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మూల్యాంకన కేంద్రంలో సమీక్షించారు. స్థానిక శ్రీరామ్ నగర్ బాల విజ్ఞాన మందిర్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి ఏర్పాట్లు, నిర్వహణ తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అమలు చేస్తున్న విధానాలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ మూల్యాంకనం పారదర్శకంగా సమయపాలనతో నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. జవాబుపత్రాల పరిశీలనలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి పత్రాన్ని నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 1,76,032 జవాబు పత్రాలు మూల్యాంకనం చేపట్టబడుతుందని, ఈ ప్రక్రియ కోసం మూల్యాంకన అధికారులు, పర్యవేక్షకులు, రిజర్వ్ సిబ్బంది కలిపి మొత్తం 755 మందిని నియమించినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు కలెక్టర్కు వివరించారు. ఈ మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం అమలకుమారి, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. పేపర్